ఇంతవరకు ఆచూకీ కనపడడం లేదు సార్. అది అర్థకాని పరిస్థితి. ఎక్కడ పోయింది అసలు? ఉందా, బతికిందా, చంపేసినారా? చంపినమని మాట ఓసారి అంటారు వాళ్ళు. ఆడ ఉంది, ఆడ చూపిస్తాను అని తోలుకొని వస్తారంట సార్ వాళ్ళను. ఈడ ఉంది అని చెప్తారంట. ఇంకా ఇంతవరకైతే ఆచూకీ అయితే లేదు. ఆమె బైరెడ్డి శబరమ్మ కూడా మాకు అండగా ఉండి బాగానే సహకరించింది. బాగానే పోలీసు సిబ్బందిని. ఏం కోరుకుంటున్నారు అంటే పోలీసుల నుండి మీరు ఏం కోరుకుంటున్నారు? మా పాపను మాకు తొందరగా అప్పగిస్తే దానమన్నా చేసుకుంటాను సార్. కనీసం ఒకవేళ చంపి ఉంటే బాడీనన్నా మాకు తెచ్చిస్తే పలానా చోట ఉంది అని చూపిస్తే దానమన్నా చేసుకుంటాను సార్. ఏం సార్ మాకు ఇంత అన్యాయం? చంద్రబాబు నాయుడు సార్, పవన్ కళ్యాణ్ సార్, అలాగే నారా లోకేష్ సార్, అన్న పవన్ కళ్యాణ్ అన్న రాన్నా, నువ్వు కొంచెం మాకు న్యాయం చేయన్నా. ఇంతవరకు ఆచూకీ కనపడలేదన్నా. 7 రోజులు అవుతుంది ఈ రోజుకు. ఆదివారం మిస్ అయింది, ఈరోజు మళ్ళా శనివారం కూడా ఈరోజు. ఇంతవరకు కనపడలేదు సార్. రండన్నా, నువ్వు నీ ఆశతోనే ఉన్నావన్నా. నువ్వు 24 గంటల లోపల రావాలి. నువ్వు మా ఊరికి వచ్చి మాకు న్యాయం చేయాలన్నా. మాకు నీకోసమే ఉన్నాం మేము. అర్థం కావడం లేదు సార్. మేము బీద వాళ్ళం సార్. మేము ఎవరి కొట్లాటకు పోయేతోళ్ళం కాదు, ఎవరి జోలికి పోయేతోళ్ళం కాదు. కూలి పని చేసుకోవాలా, బతకాలా సార్. మేము కూలి పని చేసి బతకాలా. అటువంటి వాళ్ళను చిన్న పాపలు అనక కూడా చంపి పాడేస్తుంటే ఎక్కడ అర్థం కావడం లేదు సార్. ఏమ్మా అంటే ఒక తల్లిగా ఏం కోరుకుంటున్నావు సార్? ఒకటే కోరుకుంటున్నా సార్, మా పాప మాకు దొరికితే చాలు అనుకుంటున్నాను. ఇదొక్కటే సార్. అందరూ వస్తున్నారు, అడిగిపోతున్నారు కదన్నా. మాకైతే ఇంతవరకు అయితే న్యాయం చేయడం లేదు. న్యాయం చేయడం లేదు ఎవరైతే. మా పాప మాకు దొరకాల. ఈ రోజుకి 7 రోజులే సార్ మా పాప పోయి. ఇంతవరకు ఎవరు అధికారులు గాని ఎవరే గాని స్పందించడం లేదు. మా పాప మాకు దొరికితే చాలు, బాడీ గాని పాప గాని దొరికితే చాలు సార్. మాకు అంతే చాలు సార్. అదే ఒకటి గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఆ రోజు ఏం జరిగిందమ్మా అసలు? నువ్వు ఆ రోజు మీ అమ్మాయితో పాటే నువ్వు కూర్చొని కూడా భోంచేసావని చెప్పేసి చెప్తున్నారు కదా. ఆ సమయంలో ఏం జరిగింది? అమ్మాయి ఒక్కసారి నుండి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది కదా. మీరు తర్వాత చూడలేదా అమ్మాయి ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అనేది ఆలోచించలేదా? ఆడుకుంటుంది ఎప్పుడైనా కానీ బయట పాపలతో ఆడుకుంటుంది. ఇంటి పక్కల వాళ్ళతో బాగా ఆడుకుంటుంది సార్. పాప అయితే అట్లా ఆడుకుంటుంది కదా అనుకున్నాను సార్. అవతలకి పార్క్ పోయినది మాకు తెలియదు సార్. ఎవరో మంది ఆడుంది ఈడుంది అని చెప్తే మా ఆయన పంపించిన సార్. నాకు డౌట్ పార్క్ లో ఉంటది ఆడుకుంటుంటది అని డౌట్. 2 సార్లు పంపించిన సార్ మా ఆయననైతే. 2 సార్లు వచ్చినాడు. పాప లేదనుకుంటూ వచ్చినాడు. ఈ పెద్ద పాపను పెట్టి వాళ్ళ క్లాస్మేట్ల కాడికి పంపించిన సార్. లేదమ్మా ఏడ లేదనుకుంటూ వచ్చింది సార్ పాప అయితే. అసలు ఏం జరిగిందనేది పోలీస్ అధికారులు నిర్ధారణ చేస్తే గానీ మనం ఏం చెప్పలేం. అటువంటి సిచ్యువేషన్ లో అంటే మీకు తెలిసిన సమాచారం మేరకు అమ్మాయిని మైనర్ బాలిక అయినా గానీ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశామని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియని పరిస్థితి కదా. అది అనుకుంటేనో తలుచుకుంటేనో మీరు వింటేనో మీకు ఒక తల్లిగా ఏమనిపిస్తుంది? సార్ చాలా బాధ అవుతుంది సార్. పాపనైతే అలా చేసి చంపినారంటుంటే చాలా బాధ అవుతుంది సార్ నాకైతే. పాప ఒక్కడి దొరికితే చాలు సార్. వాళ్ళు ఏడేసినా సార్ పాప మృతదేహం అన్నా కావాలి కదా సార్. మాకు ఏదో చేసుకోనీకే